హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు నేను క్యారెట్ జ్యూసు బెల్లంతో తయారు చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. నిజంగా చాలా 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 టేస్టీగా ఉంటుంది. అస్సలు పంచదార లేకుండా బెల్లం వేసి క్యారెట్ శుభ్రంగా చెక్కు తీసేసి కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. కట్ చేసిన ముక్కలని కుక్కర్ తీసి కుక్కర్లో 4 ఇలాచీలు, క్యారెట్ ముక్కలు, తగినన్ని నీళ్ళు, తగినన్ని అంటే గ్లాసున్నర. కొద్దిగా నీళ్ళు ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే క్యారెట్ మిక్సీ పట్టుకుంటాం కదా, థిక్గా ఉంటుంది కాబట్టి ఈ నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి 3-4 విజిల్స్ వేసేస్తే మెత్తగా ఉంటుంది. 3-4 విజిల్ రావాలి. విజిల్స్ వచ్చిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి ఇదిగో గిన్నెలో తీసి పెట్టుకున్నాను. అది స్కిప్ అయిపోయింది, చిన్న మొక్క వీడియో, సారీ. అందులో బెల్లం తురుగు వేసేయాలి. బెల్లం తురుగు వేసేసి బాగా కలిపేసి వడపోసుకోవాలి. వడపోసుకుంటే బెల్లంలో కానీ క్యారెట్ మిక్సీ పెట్టుకున్నాం కదా, ముక్కలు కానీ ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి మరిగించేసుకోవాలి. బాగా మరిగించేసుకున్నా. నేను మరిగించేసి దించేస్తా కూడా చూడండి. మరిగించి దించేసిన తర్వాత ఇదిగో ఇలా ఉంది. వడపోసుకొని మరిగించి దించి పెట్టేసా. ఇప్పుడు ఇందులోని మరిగిన పాలు తీసుకొని పోసుకోవాలి. పోసి బాగా కలుపుకుందాం. నిజంగా పిల్లలు క్యారెట్ తినరు, కూర తినరు, ఫ్రై చేసినా తినరు, మామూలుగా పచ్చిగా జ్యూస్ చేసి ఇచ్చినా తినరు. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి ఇవ్వండి. నిజంగా చాలా అంటే వాళ్ళే మళ్ళీ అడిగి చేపించుకొని తింటారు. అంత బాగుంటుంది ఈ జ్యూస్ అంత టేస్టీగా ఉంటుంది. ఇలాగే కాకుండా ఐస్ క్రీమ్ కప్పుల్లో కూడా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ క్రీమ్లా కూడా ఇవ్వండి. బయట కొనే ఐస్ క్రీమ్ కన్నా ఇలా క్యారెట్తో చేసుకుంటే కొద్దిగా హెల్దీ, టేస్టీ, అన్నీ ఆరోగ్యం కూడా అన్నీ ఉంటాయి కాబట్టి ఇలా ఐస్ క్రీమ్లు కూడా తయారు చేసి ఈ జ్యూస్తో ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పట్టుకెళ్ళి తీసి పెట్టేసుకోవాలి. పాలు బాగా కలిపేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇది వేడిగా కన్నా కూల్గా తాగితేనే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లోంచి తీసేసా చూడండి, ఆల్రెడీ తాగేశారు కూడా మా ఇంట్లో. ఇప్పుడు గ్లాసులో తీసి పెట్టుకుంటున్నాం. కూల్గా చాలా బాగుంటుంది. ఇలాగే ఐస్ క్రీమ్ మాల్స్లో కూడా వేసి పెట్టేసుకుంటే ఐస్ క్రీమ్ కూడా రెడీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసుకొని తాగిన తర్వాత మీరే ఇంకొకసారి చేసుకొని ఖచ్చితంగా మళ్ళీ చేసుకుంటారు. ప్లీజ్ నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.